మేనేజ్మెంట్ కూర్చొని చర్చించి విన్ విన్ సిచ్యువేషన్తో కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. అట్లాగే transfers against clear vacancies be considered. Transfers అన్ని my request to you all. మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఉద్యోగం చేసే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉండకూడదు అనేది మా అందరి ఆలోచన. ట్రాన్స్ఫర్స్ అన్ని ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఉంటుంది కదా, సమ్మర్ ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ లిఫ్ట్ చేసి ట్రాన్స్ఫర్స్ అందరికీ సమావేశిస్తుంది. ఆ సమయంలో డెఫినెట్గా మీ అందరూ కోరుకున్నట్టుగా ఎవరికి ఎక్కడ కావాలనుకుంటే ఆ సిస్టమ్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉంది. ఫైన్, సరే అట్లా కాకుండా ఎమర్జెన్సీగా కొంతమందికి ఎవరికైనా మెడికల్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా కన్సల్ట్ చేయాలనుకున్నప్పుడు అది ఎక్సెప్షనల్ కేసెస్లో డెప్యుటేషన్ మీద తీసుకొని రావడానికి అది కేస్ టు కేస్ ఆలోచన చేసి చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫర్స్ అని అంటే అది మీకే ఇబ్బంది. మీరు ఇవాళ ప్లాన్ చేసుకుంటారు, నేను ఇక్కడ పని చేస్తా ఉన్నాను కానీ నా పిల్లల్ని స్కూల్లోనో కాలేజీలోనో లేకపోతే నా ఇల్లు నేను ఇక్కడ ఉంటాం అనేది ప్లాన్ చేసుకున్నా. ఆ ప్లాన్ని డిస్టర్బ్ చేసే విధంగా మనం చేస్తే టోటల్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అట్లా చేయొద్దని నేను అధికారులు కూడా చెప్పాను. నేను డెఫినెట్లీ వీ విల్ గో బై ది ఎగ్జిస్టింగ్ నార్మ్స్ అండ్ సిస్టమ్ ప్రకారం మీరు అందరూ ఇవాల్వ్ చేసినటువంటి సిస్టమ్ ప్రకారం పోదామని చెప్తూ, ఇక క్లియర్ వేకెన్సీస్లో ఆల్ ప్రమోషన్ వేకెన్సీస్ అరేంజ్ అయినప్పుడు డెఫినెట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది, అది చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సో మీ అందరికీ ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు, వాటన్నిటి కూడా నేను రాసుకున్నాను. వాటన్నిటిని సాధ్యమైనంత వరకు నేను త్వరగానే రివ్యూ చేసి సంపూర్ణంగా పూర్తి చేయబోతున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదనేది మీ అందరికి తెలియజేస్తూ, సరే ఈ నూతన సంవత్సర సందర్భంగా మీతో మాట్లాడేటువంటి అవకాశం ఏర్పడినందుకు, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి మాత్రం చెప్పగలను, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఓపెన్ టు ఆల్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ సంపూర్ణంగా ఆహ్వానిస్తుంది. అది పొగడ్త కావచ్చు, విమర్శ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మీరు చెప్పుకోవచ్చు. విమర్శిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ థాట్. మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అది రైటో రాంగో కాదని మేము మెసేజ్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, అది ఎక్స్ప్రెస్ చేసి కాబట్టి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన మాకు లేదు. వీఆర్ ట్రూ డెమోక్రటిక్ గా మేము ఈ పాలన సాగించాలనేటువంటి ఆలోచన. బట్ అట్ ది సేమ్ టైం మంది ఎసెన్షియల్ సర్వీసెస్ కింద వస్తుంది కాబట్టి నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగానే మన భావ వ్యక్తీకరణ ఉండాలని చెప్పి మేము అందరం కోరుతాము. మా డోర్స్ అన్ని మూసేసినప్పుడే, మీకెవరికి ఇంటరాక్ట్ కావడానికి అవకాశం లేనప్పుడే బయటకు వచ్చి మీరు ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మేమే చెప్తున్నాం, మా డోర్స్ ఆల్వేస్ ఓపెన్. సో మీకు ఆ పరిస్థితే లేదు అసలు. నాట్ అనేది మేమే కాదు, మా క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి కూడా ప్రజలను కలవటానికి, అధికారులను కలవటానికి, వారు చెప్పిన వినటానికి, సాధ్యమైనంత వరకు వాటి సొల్యూషన్స్ కనుగొనడం కోసం మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోవాలనే విధానంలో సంపూర్ణంగా నమ్మకం ఉన్నటువంటి ప్రభుత్వంగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ న్యూ ఇయర్ మీ జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని, బాగా మీ శక్తి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆర్థిక సంపద పెరగాలని
తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ముగిస్తాము. ఈ యొక్క సమావేశానికి కూర్చోండి. ఈ సమావేశానికి వచ్చినందుకు ఒక గుర్తుగా అసోసియేషన్ తరఫున అవార్డులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సీఎం చీఫ్ గెస్ట్ కి, గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కి మూమెంట్